ఢిల్లీ వాళ్ళు పట్టుకున్న ఒక తీవ్రవాది, ఆ తీవ్రవాది ద్వారా పట్టుకున్నటువంటి అనేక మంది తీవ్రవాదులు 5గురు దొరికారు. ఈ మధ్యన జరుగుతున్నది ఏంటంటే, సోషల్ మీడియా ప్లాట్ఫారాల ద్వారా మేము ఉగ్రవాదంలోకి వస్తామని ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం కుర్రోళ్ళే పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలతో ఇంటరాక్ట్ అయిపోతున్నారు. వాళ్ళ ద్వారా ఆన్లైన్ డిబేట్స్ లేకపోతే ఫోన్ కాన్ఫరెన్స్ల ద్వారా మాట్లాడుకోవడం ద్వారా మోటివేషన్ పెంచేసుకుంటున్నారు. ఆ పైన అక్కడి నుంచి డబ్బులు అక్కర్లేదు, వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులతోనే ఇక్కడ బాంబులు తయారు చేసి పేల్చి చూపెట్టి తద్వారా మీరు ఆ తర్వాత ఫండింగ్ చేయండి అనేటటువంటి స్టేజ్కి వచ్చారు. ఇట్లాంటి శక్తులు మన మధ్యలో ఉన్నటువంటి చీడపురుగులు, సామాజిక చీడపురుగులు, దేశద్రోహులు, ఈ దేశం నాశనం కోరుకునేటటువంటి వాళ్ళు, మతరాజ్యాలు కావాలని కోరుకునేటటువంటి వాళ్ళు, మతరాజ్యం కోసం ఈ దేశాన్ని నాశనం చేయాలని కోరుకునేటటువంటి వాళ్ళు, తమ వ్యక్తిగతమైనటువంటి కక్షల్ని కోపాలని మతానికి అన్వయించుకుంటూ ఈ దేశంలో మీదన దాడులు చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. ఢిల్లీ పోలీసులు తాజాగా అరెస్ట్ చేసినటువంటి 5 మంది గజ తీవ్రవాదులు కాదు, కానీ వీళ్ళందరూ తీవ్రవాద యాక్టివిటీ నడపడానికి సిద్ధపడ్డటువంటి వాళ్ళు. ఇప్పుడు కొత్త చట్టం రావాలేమో, తీవ్రవాద భావజాలానికి ఆకర్షితులైతే కూడా యావజ్జీవ కారాగార శిక్ష అని, అప్పుడు కానీ కంట్రోల్ కాదు.